అన్నాడు. తండ్రిలా ఫలింప చేయటం, భర్తలా అభివృద్ధి చెందించటం, ప్రియుడిలా విస్తరింప చేయటం, కాపరిలా పోషింపబడటం, ఆ పోషణలో భూమిని నిండించటం, మరియు రాజులా రాజ్యం చేయటం. దీస్ ఆర్ ద కనెక్షన్స్. ఈ డాట్స్ని కనుక మీరు కనెక్ట్ చేస్తే బైబిల్లో ఫ్లో అయ్యేటటువంటి ఈ నరేటివ్ ఒక్కసారి గమనించండి. 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు, 5 రకాలైనటువంటి వాగ్దానములు, 5 రకాలైనటువంటి రిలేషన్షిప్, సంబంధం ప్రభు మనతో చేశాడు. అయితే ఆయన చేసినటువంటి నిబంధనలో నేను మీకు 3 చెప్పాను. మోషే వరకు చెప్పాను. 4వ నిబంధన మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలు, పగటిలో మేఘస్తంభముగా నువ్వు మా మధ్యకు వచ్చావు, రాత్రిలో అగ్నిస్తంభముగా మమ్మల్ని నడిపించావు, నువ్వు రాజుగా మా మధ్యనున్నావు, మేము మీకు ఒక మందిర నిర్మాణం చేయాలనుకుంటున్నాం, మేము ఇలా ఒక టవర్ కట్టాలనుకుంటున్నాం అనుకుని దావీదు రాజు వెళ్ళి ఆయనను అడిగాడు. ఆయన అన్నాడు, నా కుమారుడి ద్వారా కడతాను అని అన్నాడు. నా కుమారుడి ద్వారా కడతాను. దావీదు అనుకున్నాడు సొలొమోను కడతాడు బహుశా అని అనుకొని సొలొమోను నిజంగానే కట్టడం మొదలుపెట్టాడు. ఆయన కట్టిన తరువాత, ఆ కట్టడం పూర్తయిన తరువాత షకీనా మహిమ దిగి వచ్చింది. కానీ అది ఎంత సత్యమో దానిని మించిన సత్యం, దానిని మించినటువంటి సంపూర్ణత, దానిని మించినటువంటి రూపాంతరము చెందేటటువంటి అనుభవం మన ప్రభు అయిన యేసు క్రీస్తులో 5వ సారి నిత్య నిబంధనగా బెరిత్ ఒలాం అని పిలిచారు.